దెబ్బతీస్తున్నారు, మన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకున్న అభ్యంతరాలు కదా, మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి పిలుపునిచ్చాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? వాళ్ళు ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో ఇక్కడ ఉంటున్నాం మనం. ఎందుకు ఇక్కడ ఉద్యమం ఎందుకు చేసిండ్రు? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు రాక, ఇక్కడ ఆంధ్ర ప్రాంత పెత్తనంతోన అణిగిపోయి నలిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి లేక నష్టపోయినటువంటి వ్యాపారులు కానీ అన్నీ కూడా ఆ రోజు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత ఆంధ్ర పెత్తందారుల ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, అన్నిటికి కూడా అదే కారణం. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని బతకనికి వచ్చిన వాళ్ళని అందరినీ బాయిగా చూసేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అట్లాంటి సంస్కృతిలో మీరు వచ్చి ఇక్కడ మీరు వలసవాదులుగా వచ్చి మీరు బతుకుతున్నారు. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ సంతోషంగా బాయిగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళతో మనకు సఖ్యతగా ఉంది. కానీ మీరు ఇట్లా ఏవైతే తీసుకుంటున్నటువంటి ఆలోచన, ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు. కానీ బతకనికే వలస వచ్చినట్టు నువ్వు ఈరోజు మా అస్తిత్వాన్ని దెబ్బతీసేటట్టుగా అంటే నువ్వు కొన్ని టీవీ ఛానల్ నేను చూసిన, వాళ్ళు మార్వాడి సంఘాలు అధ్యక్షులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎంత నీచంగా, అతి నీచంగా అస్తిత్వాన్ని, ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు నువ్వు తింటున్న తిండి మా ప్రాంతం నుంచి మేము మా బిడ్డలు కష్టపడి మీకు కొంటున్నటువంటి సరుకులతోనే మీరు అది చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి మీ నుండి ఏమైనా లాభం వస్తుందా అంటే మీరు చేసేదంతా బ్లాక్ దంతా, మీకు నడిపించేదంతా బ్యాక్గ్రౌండ్లో నడిపించేదంతా మీకు కొంతమంది ఒక కుయుక్తులు, కొన్ని శక్తులు. కాబట్టి ఈరోజు ఆ శక్తులు మాత్రమే వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళని అది చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు దాడులు చేసేటువంటి పరిస్థితికి వచ్చిండ్రు అని అంటే బ్యాక్లో మీరు అంత సపోర్ట్ ఇస్తున్నందుకే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని అన్నింటినీ కూడా చర్యలు తీసుకొని ఇట్లాంటి వాళ్ళ మీద ప్రభుత్వం కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇది ఒక అంతకు మంచిగా జరిగిందేమో వీళ్ళు దాడులు చేయడం, రేపటి నాడు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వాళ్ళ మీద కన్ను పెట్టి రేపు వీళ్ళమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి జరగకుండా చట్టాలను వీళ్ళ చేతిలో తీసుకోకుండా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఏదో మార్వాడీలు కానీ ఇంకెవరన్నా కానీ ఇక్కడ వచ్చి బతకనికి వచ్చినప్పుడు బాయిగా ఉండండి. మీరు మాతో కయ్యానికి దువ్వాలనుకుంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో చూసారు కదా, తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు ఎవరు 1000 రూపాయలు ఇవ్వలే, ఎవరు మాకు మందు వేయలే, ఎవరు మాకు బిర్యానీ పెట్టలే. ఆ రోజు కడుపు కాల్చుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది. అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్ని రెచ్చగొడితే నష్టపోయేది మార్వాడీలుగా రాజస్థానీలు. ఇంకా మీరు చేసేటువంటి ప్రతి కుట్ర, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క చిన్న అంటే తెలివచ్చిన పౌరుడితో సహా అందరికీ తెలుసు మార్వాడీలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంది అని చెప్పి, మీరు విస్తరిస్తున్నటువంటి వ్యాపారాలు ఏంది అని చెప్పేసి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ తెలుసు మీరు చేసేటువంటి అగాత్యాలన్నీ కూడా. ఈరోజు మిమ్మల్ని తలదనేటువంటి వ్యాపారాలు తీసుకొచ్చి ఈరోజు పెడితే ఈరోజు మీరు కుప్పకూలిపోతారు, జాగ్రత్త. కాబట్టి తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ సమాజానికి కించపరిచేటట్టుగా మాట్లాడితే మాత్రం మార్వాడీలకు కాదు, ఇక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం. మీరు చెప్పేదాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెర మీదకి తీసుకొస్తున్నారో ఉద్యమం కరెక్టే అన్నట్టు. అంటే గో బ్యాక్ అనే పదం కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశము. ఇక్కడ మనం గో బ్యాక్ అని అనొద్దు. ఎందుకు అనంటే ఇక్కడ ఎవరైతే మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారో అట్లాంటి వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయొచ్చు. కానీ తిరుగుబాటు ఏ విధంగా ఉండాలి అనేది దాన్ని మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళని సంఘంలో నుంచి బహిష్కరించాలన్నా, సమాజంలో వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది మనము సమాజం ముందు పెట్టాలి, వాళ్ళని దోషులుగా చూపించాలి. అప్పుడే కదా శిక్ష పడేది. కానీ మనంతకు మనమే చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనం మాట్లాడితే తప్పది. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమాన్ని ఎంత శాంతియుత వాతావరణంలో తీసుకుపోయినాం, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి విధానం తప్పు. ఈరోజు వ్యాపారస్తులతోనో అందరితోనో ఒక మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ చేయండి, చెప్పండి మేము ఇంతమంది నష్టపోతున్నాం అని చెప్పి. నిజంగా ఈరోజు మార్వాడీల వల్ల చాలా మంది నష్టపోతున్నారు, చాలా వ్యాపార సంస్థలన్నీ కూడా నష్టపోతున్నాయి. ఈరోజు చేస్తే వాళ్ళే వ్యాపారం చేయాలి, వేరే వ్యాపారం చేయడానికి పనికి రాదనే విధంగా వీళ్ళు మార్వాడీలు తయారు చేసారు. ఈరోజు నాసిరకమైనటువంటి వస్తువులు ప్రతి ఐటమ్ని కూడా ఈరోజు మనం వేసుకునే బట్టల కానుంచి ప్రతి ఐటమ్ని కూడా వాళ్ళు డూప్లికేట్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అదే ఒరిజినల్ అని నమ్మి కొనాల్సినటువంటి పరిస్థితిని ఈరోజు దాపురిచ్చింది కూడా. ఎందుకు అనంటే వాళ్ళు ఆ విధంగా మనల్ని ఆ మాయలో పడేసింది మనల్ని. కాబట్టి ఈరోజు సమాజం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, వాళ్ళు చేసేటువంటి బ్లాక్ దందాలు అన్నిటిని కూడా ప్రభుత్వంకి దృష్టికి తీసుకురావాలి. ఈరోజు ఒక ఉద్యమం వచ్చినప్పుడే ఈ రోజే మాట్లాడితే కాదు కదా.
ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఈ సమాజంలో ఉంటున్నటువంటి ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్. మనతో పాటు ఆన్లైన్లో జాయిన్ అయ్యారు మార్వాడి గోబ్యాక్ ఉద్యమకారులు తెలంగాణ శామ్ గారు. తనతో ఒకసారి మాట్లాడదాం. శామ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్యానల్లో ఉన్నటువంటి అన్నలకు పెద్దలందరికీ కూడా నమస్కారం. చెప్పండి. రైట్. శామ్ గారు, తెలంగాణలో ఇంత తొందరగా మరొక ఉద్యమం